బ్రైట్ జామున్ పుడ్డింగ్ ఎప్పుడైనా తిన్నారా? అదే జామున్స్ నేరేడు పళ్ళు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న మీకు డయాబెటిక్ ఉన్నా కానీ హెల్దీ రెసిపీ. సో చాలా టేస్టీగా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది. సో నేరేడు పళ్ళు అన్నవి నీట్గా క్లీన్ చేసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసుకున్న వాటిని బ్లెండర్లో వేసుకొని మెత్తడి పేస్ట్గా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. సో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అండ్ కోకోనట్ అండ్ స్వీట్నెస్ కోసం గింజ తీసేసిన ఖర్జూరాలు. సో వీటి ప్లేస్లో మీరు ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఒక స్పూన్ చియా సీడ్స్, జామున్ పేస్ట్, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని సో చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. పాలు కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటిల్లో ఒక 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ 6 అవర్స్ హెల్దీ జామున్ పుడ్డింగ్ రెసిపీ రెడీ అయిపోయింది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ. మీ వెయిట్ లాస్ జర్నీకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సో ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.